వెల్కమ్ టు అవర్ ఛానల్. జై శ్రీరామ్ అందరికీ. ఫ్రెండ్స్, నిన్న అయితే మనం అయోధ్యల దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం అయోధ్య నుంచి అయితే రిటర్న్ అయినాం హైదరాబాద్కి. ఇంకా మేమైతే అయోధ్య నుంచి ఒక 100 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. ఇంకా ఇక్కడ మేమైతే కుకింగ్ అయితే చేసుకుంటున్నాము ఫ్రెండ్స్. అది ఎండిపోయినాయి బాగా. తీర్థం పోయికేయాలి. మిక్స్ అన్ని కలిపేస్తున్నాము. ఆయిల్ కొంచెం పోయాలి. మనం दाल मिक्स అని కొంచెం ఫ్రై करना पत्ते पानी डाल लो पत्ते फ्राई करना है फ्राई करा है सपोर्ट इधर देने का है नहीं. మనం ముందుగా పాలు పోసుకోవడం జరుగుతుంది. ఈ పాలు పెనీల కోసం దూరగా వేగే వరకు వెయిట్ చేయాలి. దీనికి కనీసం ఒక 10-15 నిమిషాలు సమయం పడుతుంది. కొన్ని వాటర్ వేసి పోయాలా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీళ్ళైతే ముగ్గురు తిప్పలు పడుతున్నారు అసలు. Taking my time, giving to me, paint my life into a mess, coloring it how I want it to be, won't stop till I see what I want to see. Location ఫ్రెండ్స్, అన్నం అయితే ఇంకా పెట్టేసినాం, చూస్తున్నారు కదా, ఇప్పుడే పెట్టేసినాం. ఇంకా ఇక్కడనేమో షేమియా అవుతుంది. రైస్ అయితే అవుతుంది. ఇంకా పన్నీర్ మీద పెరుగు చేసింది. నేను సింపుల్ వేసుకుంటాను, వితౌట్ టమాటాస్ మన ఎలాంటి సౌకర్యాలు లేవు. వీటిలా చేసి అసలు ఏం లేవు. పోసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ఇలాచీ వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలాచీ ఫ్లేవర్ తగులుతుంటే ఆహా. అయితే పన్నీర్ అయితే కటింగ్ చేస్తున్నాడు. తేనీళ్ళు ఇలా తుంచుకొని వేసుకోవాలి చిన్నగా. తినడానికి మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది. కష్టపడి మరి కొన్నాం ఫ్రెండ్స్. 25 రూపాయలు తీసుకున్నాం ఫ్రెండ్. దీనికి ½ కిలో ఫ్రెండ్స్. ఇది అట్లా పొంగుతుంటే కజ్జి ఇలా ఉంటుంది కదా. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మళ్ళీ ఇంటికి పట్టుకుపోవాలి, రేపు తినొచ్చు మళ్ళా.
సరేనా మేము 7 మంది ఉన్నాం, కొంచెం వేసుకుంటాం మేము మొత్తం వేస్తున్నాం, మాకే సరిపోయింది. ఒకటే గంట ఉంది మా దగ్గర, ఒకటే గంటతోని 7 in 1 అక్కడ ఇక్కడ కర్రీ చేసుకోవాలి, సేమియా తిప్పాలి, పేనీలు తిప్పాలి, అట్లా వాడుకోవాలి మంచిగా. చిన్న కట్ చేయండి. అయిపోతుంది మీరు పేనీలు తయారు చేయడానికి 7 మంది వస్తే 7 మంది చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. చక్కెర కాలనే అబ్బా చూడడానికి ఎట్లుంది. ఇప్పుడైతే మనం షుగర్ అయితే వేస్తున్నాము. నాకైతే షుగర్ లేదు బ్రో, కాబట్టి మేము వెంటనే వేసుకోవచ్చు. మేము కొంచెం దొడ్డు చక్కెర తీసుకున్నాము. చక్కెర ఇలా వేస్తే టేస్ట్ వస్తుంది చూడండి. ఇలా ఒక్కొక్క గింజ పడుతుంటే వావ్ సూపర్. ఒకసారి ఉప్పు అంటే ఇలా వేయాలి. సేపులో చూసారు ఇందాక చెప్పినా కదా ఫ్రెండ్స్, మా దగ్గర గంట లేదు. సో యాపపులతో అది ఒక చిన్న కట్టె ముక్కతో తిప్పుతున్నాం. మీ దగ్గర ఏమైనా గంట ఉంటే ఫోన్పే చేయండి 9393128747. స్టార్ట్. మనం వండింది మంచిదా చెడ్డదా అంటే మనం ఫస్ట్ భూమి తల్లికి వేయాలి. చూడండి 1 2 3. సో ఇప్పుడు ఏం తిన్నా మనకి ఏం హెల్త్ ఇష్యూస్ రావు, ఏం రావు. అది బాగాలేకపోయినా మనం హాస్పిటల్ పోతాం అంతే. సరేనా? తప్పగా కింద వేయండి ఎప్పుడు వండితే అప్పుడు. చాలు. ఎంతైనా అడవిలో వండుకుంటే ఆ కిక్కే అడవిలో వండుకున్నాం. సూపర్. మనం యాక్చువల్గా బతకాల్సింది అడవిలో, కానీ బై మిస్టేక్లో సిట్లో బతుకున్నాం. సూపర్ ఉందండి. ఓకే ఏంది గిట్స్ ఇది? సారీ ఖచ్చితంగా ఏంది మార్కెట్ ఇది? ఎంతసేపు ఇది వండడానికి? ఇంతసేపా? ఉడుకుతుంది, ఉడకబెడుతున్నాం. ఏం చేస్తున్నాం? ఏమైంది మార్కస్? అమ్మాయిలు మిస్టేక్ చేసి చెప్పి అన్నంని వండు ఫ్రెండ్స్. మా మార్కస్ ఐడి ఏమో అరుణ్ డార్లింగ్ 1432. అందరూ లైక్ చేయండి. అమ్మాయిలు మాత్రమే ఫాలో అవ్వండి, వేరే వాళ్ళు అయితే మా వాడు యాక్సెప్ట్ చేయడు. అంత డెడికేషన్లో. మా బావ ఏమో ఫోన్ చేసుకుంటా ఉన్నాడు. కుకింగ్ చేయమంటే వీళ్ళు ఏదో చేసుకుంటారు ఫ్రెండ్స్ అని చెప్పి వదిలేసింది అందరినీ. ఆఖరికి పికిల్తో తింటే గట్టి వస్తుంది అమ్మ బావకి. ఇక్కడ ఏదో చేస్తారని చెప్పి చూడండి పెయిన్ అయిపోయింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా పెయిన్ తీసుకెళ్ళి ఎక్కడ కూర్చుంటామో అక్కడ వస్తుంది. మైకల్ అదే ఓ మైకల్ ఓకే. ఈ అబ్బాయికి పెళ్ళి కావాల్సిన ఏజ్ వచ్చింది. 6 years నుంచి బ్యాచిలర్. సో పర్ఫెక్ట్ అన్నం ఉండేది, ఎలాంటి డౌట్ లేదు. కనీసం అమ్మాయి వచ్చి అన్నం టేస్ట్ చూసింది అనుకో అయిపోయి పెళ్ళి చూసుకుంటుంది. బట్ ఎవరైనా అమ్మాయిలు అబ్బాయి నచ్చితే మా నెంబర్ ఇస్తాం, కాంటాక్ట్ చేయండి. ఎవరున్నా ఏం లే, మోనాలిసా ఉన్నా ఎవరున్నా. ఇప్పుడైతే షేమ్ అయితే అయిపోయింది. మీకు టేస్ట్ చేసి చూపిస్తాము ఎట్లుందో, టేస్ట్ ఎట్లుందో చెప్తాను. సూపర్ 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 ఫ్రెండ్స్. పన్నీరు యాక్చువల్గా అయితే టమాటాలు మరియు ఉల్లిగడ్డలు అన్నీ వేంపుకొని నూనెలో వాటిని పేస్ట్లా చేసుకొని వండుకోవాలి. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మనం దూరం వచ్చాము, మిక్సీ లేదు మన దగ్గర, కాబట్టి న్యాచురల్గా వండుతున్నాం ఫ్రెండ్స్. చూద్దాం ఎలా ఉంటుందో. ముందుగా నూనె వేడి చేసుకోవాలి.
అందులో పన్నీర్ని వేస్తున్నాను ఫ్రెండ్స్. ముక్కలుగా కట్ చేసుకొని పసుపు కారంలో కలిపిన పన్నీర్ని కాస్త పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసినా ఎట్లా ఉందో పసుపు. పన్నీర్ది పచ్చి వాసన వెళ్ళే వరకు వీటిని మరగనివ్వాలి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్ మీడియం మంట మీద. గ్యాస్ అయితే మనము మంట ఎక్కువ తక్కువ చేసుకోగలుగుతాము, కానీ మనకి కట్టెల పొయ్యి కాబట్టి కట్టెల్ని మంట ఎక్కువైనప్పుడు తీసేయడము, తక్కువైనప్పుడు వేసుకోవడము చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఏదో ఆయిల్ పుసక్ 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 అని డ్యాన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. శివ పన్నీర్ కోసిన శివ ఏమో ఏదో చేద్దామని చెప్పి ట్రై చేస్తుండు, కానీ పన్నీర్ని అటువైపు ఇటువైపు మళ్ళీ తెస్తుండు. తికమ్మగా చేస్తుంది శివ. ఇప్పుడు చూసుకుంటే మనం వేయాల్సింది పెరుగు. మన దగ్గర ఎలాంటి సోర్స్ లేదు కాబట్టి మనం వాడుతుంది అమ్ములు పెరుగు. చాలా కష్టంగా హార్డ్గా ఉంది, బట్ చాలా క్వాలిటీలో మాకు అస్సలు తగ్గలేదు. మేమైతే లంచ్ కూడా మొత్తానికి అయితే ప్రిపేర్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, అది పన్నీర్ లాగా లేదు, మటన్ సూప్ లాగా అయితే ఉంది అది. చూడండి అసలు. ఇంకా మేమైతే లంచ్ చేసి స్టార్ట్ అవుతాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం.